Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. సినీ నటి త్రిషకు బంపర్ ఆఫర్ వచ్చింది. జాక్ పాట్ కొట్టింది త్రిష. రజనీ కమల్ మల్టీ స్టారర్లో త్రిష నటించబోతుందని తెలుస్తోంది. త్రిషకు 12 కోట్ల రూపాయల పారితోషికం అంటూ కూడా సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. భారీ క్రేజీ చిత్రం నెల్సన్ దర్శకత్వంలో రెడ్ జైంట్ మూవీ సంస్థపై ఇన్బన్ ఉదయనిధి నిర్మించడానికి సలహాలు చేస్తున్నారు. మరోసారి 12 కోట్ల రూపాయల పారితోషికంతో సామాజిక మాధ్యమాల్లో త్రిష వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, క్రేజ్ పెరిగింది కాబట్టే త్రిషకి 12 కోట్ల రూపాయల, లేకపోతే 12 కోట్ల రూపాయల ఒక క్రేజీ దాంట్లో తనకి ఆఫర్ వచ్చిందా ఏంటి, అసలు ఏ విధంగా చూడాలి ఈ పరిణామాలకు సంబంధించి? తమిళనాట త్రిషకు ఉన్న క్రేజ్ కారణంగానే ఆ స్థాయి పారితోషికం అనేటువంటి మాట కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఎలా చూడాలంటారు? ఇప్పుడు మనకు కోలీవుడ్కి సంబంధించి అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయాల్లోనూ త్రిష పేరు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే గత కొంతకాలంగా విజయ్తో తనకున్న అనుబంధం కావచ్చు, ఎన్నికలకు ముందు వాళ్ళిద్దరూ కలిసి ఫంక్షన్లకు వెళ్ళడం కావచ్చు, నిన్న ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవడం కావచ్చు, రకరకాల కారణాల వల్ల త్రిష పేరు ఈ మధ్య కాలంలో బాగా హైలైట్ అయింది. కాసేపు ఈ విషయాన్ని పక్కన పెడితే సినిమాల పరంగా 40 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ కూడా త్రిష డిమాండ్ అనేది ఇప్పటికీ కొనసాగడం పెద్ద విశేషంగానే చెప్పుకోవాలి. అటు తమిళంలోనే కాదు, ఇటు తెలుగులో కావచ్చు, మలయాళంలో కావచ్చు తనకు ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. చిరంజీవి విశ్వంబరలో కూడా త్రిషనే హీరోయిన్ అనే విషయం మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అటు మోహన్ లాల్ రామ్లో కూడా తనే నటించింది. ఇలా సీనియర్లకు ఒక మంచి ఆప్షన్ గా త్రిష నిలవడం అనేది ఇక్కడ మొదటి పాయింట్. తర్వాత కమల్ హాసన్ రజనీకాంత్ మల్టీ స్టారర్ ఏదైతే నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోందో దీనికి 2 హీరోయిన్లు కావడం అనేది చాలా పెద్ద టాస్క్ గా మారింది. సో 7-10 వయసు దాటిన వీళ్లకు అంటే అటు గ్లామర్ ఉండాలి, ఇటు సరిజోడి అనిపించాలి అనే విషయంలో ఎవరు బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తారు అనే అంశం పరిగణనలోకి వచ్చినప్పుడు అటు దర్శకుడికి కావచ్చు, ఇటు నిర్మాతలకు కావచ్చు త్రిష అనే పేరు మొదటి ప్రాధాన్యంగా కనపడుతోంది. ఇంకోటి ఏంటంటే మన కమల్ హాసన్తో త్రిష నటించడము ఇప్పుడేం తొలిసారి కాదు. ఎందుకంటే గతంలో మనకు మన్మథ బాణం కావచ్చు, చీకటి రాజ్యం, ఆ తర్వాత ఇటీవల వచ్చిన టగ్ లైఫ్ లో కూడా కమల్ హాసన్ సరసన త్రిష నటించింది కాబట్టి వాళ్ళ మధ్య ఆ బాండింగ్ ముందు నుంచి ఉంది. ఇక నిర్మాత కమల్ హాసనే కావడం ఇక్కడ మరో ముఖ్యమైన విషయం. రెడ్ జైంట్ బ్యానర్ మీద ఉదయనిధి స్టాలిన్ తో పాటు రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ మీద కమల్ హాసన్ వీళ్ళిద్దరూ కలిసి ఈ మెగా ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నారు. సో త్రిష ఇప్పుడు 12 కోట్ల ఆఫర్ చేయడంలో మన ఇక్కడ ఆశ్చర్యపోవడానికంటే ముందు దీని వెనుక ఉన్న క్యాలిక్యులేషన్లు అన్ని కూడా మనం ఈ కోణంలో విశ్లేషించుకుంటే తమిళనాట త్రిషకున్నటువంటి బజ్ ని క్రేజీ ఆఫర్ గా మార్చుకున్నారా, లేకపోతే నిజంగానే త్రిషకి ఆ స్థాయిలో క్రేజ్ ఉందా అనేటువంటి మాట? లేటు వయసులో వచ్చినటువంటి ఒక హాట్ ఆఫర్ అంటే బంపర్ ఆఫర్ వచ్చింది. 12 కోట్ల రూపాయల పారితోషికం. సౌత్లో ఉన్నటువంటి ఒక టాప్ 5 స్టార్స్ తీసుకునేటువంటి పారితోషికం కింద దాన్ని చెప్తున్నారు. ఆల్మోస్ట్ ఈ పారితోషికాన్ని బాలీవుడ్ స్టార్స్ తీసుకుంటూ ఉంటారు. బట్ ఈ వయసులో త్రిషకు వచ్చినటువంటి ఒక బంపర్ ఆఫర్ కింద కూడా దీన్ని చెప్తున్నారు. ఏంటి దాన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా మనం చాలా పెద్ద విశేషంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే మన దగ్గర సమాచారం ప్రకారం తమిళంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే వాళ్ళలో మనకు మొదటగా వినిపించే పేరు నయనతార. సుమారుగా 8 నుంచి 10 కోట్ల దాకా ఆవిడ ఛార్జ్ చేస్తుంది అనేది మన దగ్గర సమాచారం. అలా చూసుకుంటే త్రిషకు 12 కోట్లు ఇవ్వడం అనేది చాలా పెద్ద ఆఫర్ కింద చూడాలి. అంటే ఇక్కడ ఇటీవల జరిగిన రాజకీయ సమీకరణాలు కావచ్చు, త్రిష పేరు బాగా హైలైట్ అవడం కావచ్చు, దాన్ని క్యాష్ చేసుకునే ఉద్దేశం అనేది కొంతవరకు నిజమే అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ సినిమాలో నిర్మాత వచ్చేసి మనకు ఉదయనిధి స్టాలిన్ ఎవరైతే ఉన్నారో అతను ప్రతిపక్ష నాయకుడు డిఎంకే పార్టీ తరఫున. ఇప్పుడు విజయ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. త్రిష త్వరలో ఆయన జీవితంలో అడుగు పెట్టబోతుందనే వార్త చాలా బలంగా వినిపిస్తోంది, మనకు ఆధారాలు కనిపిస్తున్నాయి. మరి ఉదయనిధి స్టాలిన్ ఇది రాజకీయంగా చూసుకొని ఆ కోణంలో ఆలోచించి వద్దనే నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే సినిమాలు వేరు రాజకీయాలు వేరు అనే కాన్సెప్ట్ తో 12 విజయ్ కూడా గతంలో మిత్రులు అన్నటువంటి విషయం మనం మర్చిపోకూడదు. ఆ మిత్రులు అనేది నిజమే కావచ్చు. అంటే ఇక్కడ మనం ఈరోజు ఆ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవం జరిగిన పరిణామాలు చూసుకుంటే కనుక విజయ్ ఉదయనిధి ఒకరినొకరు సహకరించుకోకపోవడం, ముభావంగా ఉండడం, విజయ్ వైపు అసలు ఆ స్టాలిన్ ఇటు చూడకుండా ఉండడం అనేది
ఈ రోజు మనం సోషల్ మీడియాలో బాగా హైలైట్ అయ్యింది. అవును. ఎందుకంటే ఆ పొజిషన్ లో ఉన్నప్పటికీ కూడా సీఎం పట్ల కనీస కర్తవ్య గౌరవం అనేది ప్రతి ఒక్కరు ప్రదర్శిస్తారు. కానీ ఉదయనిధి స్టాలిన్ అది చూపకపోవడం అనేది ఫ్యాన్స్ ఈ రోజు ఎత్తి చూపుతున్నారు. అవును. అంటే ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారా, లేకపోతే వ్యక్తిగతంగా విజయ్ మీద ఉన్న ఏదైనా ఫీలింగ్ వల్ల అలా ప్రవర్తించారా అనేది దాని పట్ల చర్చ అయితే జరుగుతోంది. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనేది మనకు ఇండస్ట్రీ పరంగా తీసుకుంటే మన 18 సంవత్సరాల క్రితం ఉదయనిధి స్టాలిన్ నిర్మాతగా వ్యవహరించిన కురువి అనే సినిమాలో విజయ్ హీరోగా నటించారు. కాబట్టి వాళ్ళ మధ్య బాండింగ్ అనేది కొత్త కాదు. కాకపోతే ఏంటంటే సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరనే కాన్సెప్ట్ ఎలాగో ఉంది కాబట్టి ఇది ఎప్పుడు ఎలా మారుతుంది అనేది మనం చెప్పలేము. కానీ ఈ మల్టీ స్టార్ రజనీకాంత్ కమల్ హాసన్ మల్టీ స్టార్ ఏదైతే ఉందో దాని నిర్మాణానికి సంబంధించి కీలకమైన నిర్ణయాలన్నీ కూడా కమల్ హాసన్ తీసుకుంటారనేది మనకు చెన్నై నుంచి వినిపిస్తున్న రిపోర్ట్. సో దాని ప్రకారంగా త్రిష డిమాండ్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా 12 కోట్లు ఆఫర్ ఇవ్వడం, ఆమెను హీరోయిన్ గా తీసుకోవడం అనేది జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటిదాకా అధికారిక ప్రకటన త్రిష మీద క్రియేట్ అయినటువంటి బజ్ కలెక్షన్ల రూపంలో తిరిగి వస్తుందా అనేటువంటి మాట చూడొచ్చంటారు. అలాగే 12 కోట్ల రూపాయల పారితోషికం అంటే సినిమా బడ్జెట్ ఎంత ఉంటుంది, ఆ స్థాయిలో అంత కీలక పాత్ర అనేటువంటి ఒక మాట కూడా చెప్తున్నారంటే ఆ బజ్ ని క్యాష్ చేసుకోగలుగుతుందా చిత్ర యూనిట్ అని అంటే దాని అలా చూడాలి. అంటే ఇక్కడ ప్రాక్టికల్ గా మనం ఆలోచిస్తే కేవలం త్రిష అట్రాక్షన్ ని క్యాష్ చేసుకోవాలనే అవసరం అయితే ఈ ప్రాజెక్ట్ లేదు. ఓకే. ఎందుకంటే 38 సంవత్సరాల తర్వాత కమల్ హాసన్ రజనీకాంత్ కలిసి నటిస్తున్నారనే కేవలం ఒక పాయింటే ఆ ప్రాజెక్ట్ మీద విపరీతమైన బడ్జెట్ తీసుకొచ్చేస్తుంది. అవును. దానికి ప్రత్యేకంగా ఒకళ్ళ మద్దతు హీరోయిన్ సంగీత దర్శకుడు లేకపోతే ఇంకొకరు అనేది అయితే అవసరం లేదు. కాకపోతే ఎంత మల్టీ స్టార్ అయినప్పటికీ కూడా, ఎంత ఇద్దరు హీరోలు అగ్రనటులు అయినప్పటికీ కూడా గ్లామర్ పరంగా కొన్ని ఆకర్షణలు అట్రాక్షన్లు కావాలి. కాబట్టి త్రిష లాంటి వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ అవుతారు. రేపు సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడు కావచ్చు, రిలీజ్ అవుతున్నప్పుడు కావచ్చు, త్రిష ఉన్నారు అనే ఒక పాయింట్ ఖచ్చితంగా ఒక హైలైట్స్ లో ఒకటిగా మీడియాలో వర్ణిస్తారు. తర్వాత అభిమానుల్లో కూడా ప్రత్యేకమైన అంచనాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. అంటే అన్ని కలిసి వచ్చాయనేటువంటి కోణం ఉందా? కలిసి వచ్చాయనే చెప్పాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు గత వారం 10 రోజుల్లో జరిగిన పరిణామాలు కాబట్టి ఇది చాలా కలిసి వచ్చిన అంశం. ఎందుకంటే రజనీకాంత్ మల్టీ స్టార్ అనేది ఇప్పుడు ప్లాన్ చేసింది కాదు, గత 6 నెలలుగా డిస్కషన్ లో ఉంది. 3 దర్శకులు మారారు. ప్రస్తుతం త్రిష పేరు తెర మీదకి రావడం కూడా ఈ స్థాయి రెమ్యునరేషన్ కూడా అదొక కారణం అయింది కదా రవీంద్ర, అందుకే ఇప్పుడు సెన్సేషన్. ఖచ్చితంగా అది సెన్సేషనల్ గానే చూడాలి. ఎందుకంటే ఇప్పుడు త్రిష విషయానికి వస్తే మామూలుగా ఈ వయసులోకి వచ్చిన హీరోయిన్లకు అవకాశాలు తగ్గడం మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు మెల్లగా సపోర్టింగ్ రోల్స్ వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ చూస్తుంటాం. కానీ పొన్నియిన్ సెల్వన్ ఎప్పుడైతే వచ్చిందో త్రిష గ్రాఫ్ అనేది ఒక్కసారిగా మారిపోయింది. అటు అజిత్ కావచ్చు, విజయ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా తమ సినిమాల్లో కోరి మరీ అవకాశాలు ఇవ్వడాన్ని మనం గమనించవచ్చు. విశ్వంబరాలో ఒప్పుకోవడానికి కారణం కూడా అదే. మనకు అంతర్గత సమాచారం ప్రకారం విశ్వంబరకు దాదాపుగా 6 కోట్ల పైనే చెల్లించారనేది ఒకటి ఉంది టాక్. సో ఆ కోణంలో చూసుకుంటే బడ్జెట్ లో కానీ, స్కేల్లో కానీ, ఇంక ఇతరత్ర విషయాల్లో కానీ సుమారుగా 150 కోట్ల పైగా బడ్జెట్ పెడుతున్న రజనీ కమల్ సినిమాలో త్రిషకు 12 కోట్లు ఇవ్వడం అనేది వర్కౌట్ అయ్యే విషయమే. కానీ ఇక్కడ చాలా లెక్కలు ఉంటాయి కాబట్టి ప్రొడ్యూసర్స్ విషయంలో అంటే పాత్రకున్న ప్రాధాన్యత ఏంటి, తనకు ఎంత స్కోప్ ఉంది, ఎంత నిడివి ఇవ్వాల్సి వస్తుంది అనేది అన్ని లెక్కలు చూసుకొని అది వర్కౌట్ అవుతుందా లేదనే దాన్ని బట్టి డిసైడ్ చేసుకుంటారు. ఇప్పటికైతే అఫీషియల్ గా మనకు కన్ఫర్మేషన్ అయితే లేదు, చర్చలు జరుగుతున్నమాట వాస్తవం. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవీంద్ర. ఇక సినీ నటి త్రిషకు లేటు వయసులో వచ్చినటువంటి బంపర్ ఆఫర్ కింద కూడా చెప్తున్నారు. జాక్ పాట్ కొట్టింది త్రిష అని తమిళనాడు జోరుగా చర్చ జరుగుతోంది. రజనీ కమల్ మల్టీ స్టారర్లో త్రిష 12 కోట్ల రూపాయల భారీ పారితోషికం తీసుకొని నటించబోతోంది అనేటువంటి మాట. త్రిషకు 12 కోట్ల రూపాయల పారితోషికం అంటూ కూడా సినీ వర్గాల్లో ఆశ్చర్యం, ఒకంత చర్చ కూడా జరుగుతోంది. భారీ క్రేజీ చిత్రం నెల్సన్ దర్శకత్వంలో రెడ్ జైంట్ మూవీ సంస్థపై ఇన్బాన్ ఉదయనిధి నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోసారి 12 కోట్ల రూపాయల పారితోషికంతో సామాజిక మాధ్యమాల్లో త్రిష వైరల్ అవుతోంది.